వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం. టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ, అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో, అక్షరం ఎడ్యుకేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులవుతారని ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా, మూర్తిమత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు, మూర్తిమత్వ నిర్వచనాలు, అదేవిధంగా పీటర్ శాండిఫర్డ్ మూర్తిమత్వ లక్షణాలను అబ్జర్వ్ చేశాం. మూర్తిమత్వ సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ. మరి వ్యక్తి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అంచనా వేసే క్రమంలో మూర్తిమత్వ సిద్ధాంతాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ మూర్తిమత్వ సిద్ధాంతాలలో ప్రధానంగా రూప సిద్ధాంతాలు వర్గీకరణ చేసినప్పుడు రూప సిద్ధాంతాలు, ఫార్మేటివ్ థియరీస్, రెండవది లక్షణాంశ సిద్ధాంతాలు, ట్రేట్ థియరీస్. లక్షణాంశ సిద్ధాంతాలు, ట్రేట్ థియరీస్. మూడవి సిద్ధాంతాలలో నిర్మితి సిద్ధాంతాలు, కన్స్ట్రక్టివ్ థియరీస్, కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీ, నిర్మితి సిద్ధాంతాలు. రూప సిద్ధాంతాలలో ప్రధానంగా హిప్పోక్రటీస్ వర్గీకరణ. హిప్పోక్రటీస్ గ్రీకు వైద్యశాస్త్ర పితామహుడు, గ్రీకు దేశానికి చెందిన వైద్యశాస్త్ర పితామహుడు. హిప్పోక్రటీస్ క్లాసిఫికేషన్. షెల్డన్ వర్గీకరణ. క్రెష్మర్ వర్గీకరణ రూప సిద్ధాంతాల్లో భాగంగా. ఈ రూప సిద్ధాంతాల్లోనే హిప్పోక్రటీస్ వర్గీకరణ తర్వాత షెల్డన్, క్రెష్మర్ వర్గీకరణలు, కార్ల్ యూంగ్ వర్గీకరణ, అదేవిధంగా స్ప్రాంగర్ వర్గీకరణ. లక్షణాంశ సిద్ధాంతాల్లో ప్రధానంగా ఆర్బి కాటిల్ సిద్ధాంతం, లక్షణాంశ సిద్ధాంతం. దీనినే 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ థియరీ, 16 PF ఫ్యాక్టర్ థియరీ అంటాం. అదేవిధంగా GW ఆల్ఫోర్ట్ లక్షణాంశ సిద్ధాంతం, లక్షణాంశ సిద్ధాంతం. నిర్మితి సిద్ధాంతాలలో ముఖ్యమైనటువంటి సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతం, సైకో అనాలిసిస్ థియరీ, మనో విశ్లేషణ సిద్ధాంతం. ఇక్కడే మనకు ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం కనిపిస్తుంది పర్సనాలిటీ లెసన్లో. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. బట్ టెట్ సిలబస్లో మాత్రము ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని పెరుగుదల వికాసంలో
వికాస సిద్ధాంతాలలో ఇవ్వడం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క నిర్మితి సిద్ధాంతాలలో మనోవిశ్లేషణ సిద్ధాంతంలో భాగంగా ఇడ్ అంటే ఏమిటి, ఇగో అంటే ఏమిటి, సూపర్ ఈగో అంటే ఏంటి, అదేవిధంగా కాన్షియస్ చేతనము, సబ్ కాన్షియస్నెస్ ఉపచేతనము, అన్కాన్షియస్నెస్ అచేతనము అనేటటువంటి భావనలను వివరిస్తాం. నెక్స్ట్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇచ్చినటువంటి మనోలైంగిక వికాస దశలు మౌఖిక దశ, ఆసన దశ, శిశ్న దశ, గుప్త దశ, జననాంగ దశ, మనోలైంగిక వికాస దశలను కూడా వివరిస్తాం. కమ్ టు ద పాయింట్ మనం మాట్లాడుతున్నాం మూర్తిమత్వ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. మరి ఈ మూర్తిమత్వ సిద్ధాంతాలలో ఇట్లాంటి వాటిని ఏం చేయాలా, స్క్రీన్ షాట్ తీసుకోవాలా, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇందులో ఉన్న అంశాలను చూడాలా అభ్యర్థులంతా. అంటే లెర్నింగ్లో మనం అభ్యసించేటప్పుడు కొన్ని స్ట్రాటజీస్ మెయింటైన్ చేయాలా. ఆ స్ట్రాటజీస్ అనేటటువంటివి మనము సులభంగా విషయాన్ని గ్రహించడానికి ఉపయోగపడతాయి. ఓకే, మరి ఈ మూర్తిమత్వ సిద్ధాంతాలలో మొట్టమొదటిది రూప సిద్ధాంతాలు. వ్యక్తుల యొక్క రూపము ఆధారంగా, ఫామ్ ఆఫ్ బాడీ, శరీర నిర్మాణం ఆధారంగా, శరీర ఆకృతుల ఆధారంగా వివరించినటువంటి సిద్ధాంతాలే రూప సిద్ధాంతాలు. మరి ఈ రూప సిద్ధాంతాల్లో భాగంగా హిప్పోక్రటీస్ వర్గీకరణను డిస్కస్ చేద్దాం. రూప సిద్ధాంతాలలో మొట్టమొదటి వర్గీకరణ హిప్పోక్రటీస్ వర్గీకరణ. గ్రీకు దేశానికి చెందిన వైద్యశాస్త్ర పితామహుడైనటువంటి హిప్పోక్రటీస్ వ్యక్తులలోని చిత్తవృత్తులను ఆధారంగా చేసుకొని మూర్తిమత్వాన్ని వివరించడం జరిగింది. చిత్తవృత్తులు టెంపర్మెంట్స్ అంటాం. ఈ చిత్తవృత్తులను ఆధారంగా చేసుకొని ప్రధానంగా 4 రకాలుగా వ్యక్తుల మూర్తిమత్వాన్ని చెప్పాడు. అందులో ఒకటి ఔత్సాహికులు, 2 విషన్నులు, జాగ్రత్తగా టర్మ్స్ను గుర్తుంచుకోవాలా. 3 శ్లేష్మ ప్రవృత్తి గలవారు, 4 పైత్య ప్రవృత్తి గలవారు, పైత్య ప్రవృత్తి గలవారు. ఈ 4 రకాలుగా హిప్పోక్రటీస్ తన వర్గీకరణను చేయడం జరిగింది. మరి ఈ 4 రకాల వ్యక్తులలో మూర్తిమత్వం ఏ విధంగా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఔత్సాహికులు అధిక రక్తం కలిగినటువంటి వారు, ఔత్సాహికులు శారీరకంగా ఉద్వేగపరంగా బలవంతులు, శారీరక పరంగా ఉద్వేగపరంగా రెండింటిలో కూడా బలవంతులు. వీరు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఇతరులతో కలిసిమెలిసి ఉంటారు, ఆశావాదులు. ఎవరు? ఔత్సాహికులు. ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు, ప్రతి విషయాన్ని తేలికగా సింపుల్గా తీసుకుంటారు, అనవసరంగా ఆలోచించకుండా. అదేవిధంగా ఇతరులతో కలిసిమెలిసి కలుపుగోలుతనం ఉంటుంది. పాజిటివ్ లక్షణాలు, ధనాత్మకమైనటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. విషన్నులు లేదా విషన్నువులు, ఈ విషన్నువులు పూర్తిగా ఔత్సాహికులకు వ్యతిరేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అభ్యర్థులు అర్థం చేసుకోవాలా. విషన్నువులు శారీరక పరంగా ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు. శారీరక పరంగా ఉద్వేగపరంగా విషన్నువులు బలహీనంగా ఉంటారు.
నిరాశావాదులు, సంతోషంగా ఉండరు, విచారంగా ఉంటారు, ప్రతి విషయానికి ఆందోళన పడుతూ ఉంటారు, ఇతరులతో కలిసిమెలిసి ఉండరు, ఒంటరిగా ఉంటారు. విషణ్ణువులు. విషణ్ణువులలో నలుపు రంగు పైత్యం, నలుపు రంగు పైత్య రసము వీరిలో ప్రసరిస్తుంది. నలుపు అనేటటువంటిది విచారానికి సూచిక. ఈ నలుపు పైత్యరసము అనేటటువంటిది హిపోక్రటిస్ యొక్క ఊహ మాత్రమే. నెక్స్ట్ పైత్య ప్రవృత్తి గలవారు. ఆ తర్వాత శ్లేష్మ ప్రవృత్తిని చూద్దాం. పైత్య ప్రవృత్తి గలవారు వీరిలో పసుపు వర్ణపు పైత్యరసాన్ని కలిగి ఉంటారు. ఈ పసుపు వర్ణపు పైత్యరసం కలిగినటువంటి పైత్య ప్రవృత్తి గలవారు శారీరకంగా బలవంతులుగా ఉంటారు, ఉద్వేగపరంగా బలహీనులుగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. వీరు చికాకు స్వభావాన్ని కలిగి ఉంటారు. కోపగ్రస్తులు, కోపము చికాకు స్వభావాన్ని కలిగి ఉంటారు. పైత్య ప్రవృత్తి కలిగినటువంటి వారు హిపోక్రటిస్ వర్గీకరణ ప్రకారం. శ్లేష్మ ప్రవృత్తి గలవారు వీరిలో శారీరకంగా బలహీనంగా ఉంటారు. శ్లేష్మ ప్రవృత్తి గలవారు ఉద్వేగపరంగా బలవంతులుగా ఉంటారు. శ్లేష్మ ప్రవృత్తి గల వారిలో శ్లేష్మము అధికంగా ఉంటుంది. వీరు నెమ్మదిగా నిదానంగా ఉంటారు, సోమరిగా ఉంటారు. ఇవి వీరి యొక్క లక్షణాలుగా మనం హిపోక్రటిస్ వర్గీకరణను రూప సిద్ధాంతాల్లో భాగంగా. మరి ఈ వర్గీకరణను సింపుల్గా గుర్తించడానికి ఒక టేబుల్ ఫార్మాట్ ఇస్తాను. దానిని మీరు మీ నోట్స్లలో రాసుకునే ప్రయత్నం చేయండి. 4 రకాలుగా వర్గీకరించాం కదా. మొదటగా ఔత్సాహికులు. ఈ ఔత్సాహికుల్లో ప్రవహించేటటువంటి స్రావకం రకం తీసుకుందాం. స్రావకం అంటే ఫ్లూయిడ్. అదేవిధంగా వీరి యొక్క లక్షణాలు సింపుల్గా ఒక టేబుల్ ఫార్మాట్లో చూద్దాం. ఔత్సాహికుల్లో అధిక రక్తం కలిగి ఉంటారు. వీరు శారీరకంగా బలవంతులు, ఉద్వేగపరంగా బలవంతులు. నెక్స్ట్ రెండవ అంశము విషణ్ణులు. మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో విన్నారు. విషణ్ణువులు ఔత్సాహికుల లక్షణాలకు వ్యతిరేకంగా ఉంటారు. వీరిలో నల్లని పైత్యరసము. వీరు శారీరకంగా బలహీనులు, ఉద్వేగపరంగా బలహీనులు. 3 పైత్య ప్రవృత్తి గలవారు. పైత్య ప్రవృత్తి అప్పుడప్పుడు ఇంట్లో అంటుంటారు తల్లిదండ్రులు, పైత్యం ఎక్కువైంది వీడికని. అలా పైత్య ప్రవృత్తి గలవారు. వీరిలో పసుపు వర్ణపు లేదా పసుపు రంగు పైత్యరసం ఎక్కువగా ఉంటుంది. వీరు శారీరకంగా బలవంతులు, ఉద్వేగపరంగా బలహీనులు. శారీరకంగా బలవంతులు, ఉద్వేగపరంగా బలహీనులు. చివరగా శ్లేష్మ ప్రవృత్తి గలవారు. ఈ శ్లేష్మ ప్రవృత్తి గలవారిలో శ్లేష్మము అధికంగా ఉంటుంది. వీరు శారీరకంగా బలహీనులు, ఉద్వేగపరంగా బలవంతులు. స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇది రూప సిద్ధాంతాలలో హిపోక్రటిస్ వర్గీకరణకు సంబంధించింది. ఆ తర్వాత షెల్డన్ వర్గీకరణ, క్రెష్మర్ వర్గీకరణను డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం మూర్తిమత్వానికి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేస్తున్నాం. మూర్తిమత్వ సిద్ధాంతాల్లో రూప సిద్ధాంతాలు. ఈ రూప సిద్ధాంతాల్లో భాగంగా హిపోక్రటిస్ వర్గీకరణను చూసాం. హిపోక్రటిస్ వర్గీకరణ తర్వాత క్రెష్మర్ వర్గీకరణ, జర్మనీ దేశానికి చెందినటువంటి
ఎర్నెస్ట్ క్రెష్మర్ వర్గీకరణ. ఈ క్రెష్మర్ వర్గీకరణను మనము ఈ లెసన్ మొత్తం కూడా ఒక టేబుల్ ఫార్మాట్లో వెళ్దాం, ఈజీగా ఉంటుంది. మీరు చదువుకునేటప్పుడు మీ పేజెస్ని మీరు రాసుకునేటప్పుడు మీ పేజెస్ని అడ్డంగా, నిలువుగా కాకుండా అడ్డంగా ఈ నోట్స్ని రాసుకునే ప్రయత్నం చేయండి. ఎర్నెస్ట్ క్రెష్మర్ వర్గీకరణ. ఎర్నెస్ట్ క్రెష్మర్ వర్గీకరణ ప్రధానంగా అబ్జర్వ్ చేస్తే రకము ఎర్నెస్ట్ క్రెష్మర్ శరీర ఆకృతి ఆధారంగా, శరీర నిర్మాణం ఆధారంగా వ్యక్తుల మూర్తిమత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 3 రకాల్లో మొదటి వారు పీవర కాయులు. వీరి యొక్క శరీర నిర్మాణం అనేది పొట్టిగా, లావుగా ఉంటారు. నవ్వొద్దు. అదేవిధంగా రెండవ వర్గీకరణలో క్రీడాకాయులు అథ్లెట్స్. వీరు మధ్యస్థ శరీరం కలిగి ఉంటారు, అంటే కండ పుష్టి గలవారు, కండ పుష్టి కలిగినటువంటి శరీర నిర్మాణం. లక్షణాలను చూద్దాం. ఆ తర్వాత మూడవ వర్గీకరణ ఎర్నెస్ట్ క్రెష్మర్ ప్రకారము ఫ్రాంషుకాయులు. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అబ్జర్వ్ చేయండి. పివైక్నిక్, అథ్లెట్స్, లెప్టోసోమాటిక్. వీరు సన్నగా, పొడవుగా ఉంటారు. వీరి యొక్క శరీర నిర్మాణం సన్నగా మరియు పొడవుగా ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక లక్షణాలను అబ్జర్వ్ చేద్దాం. పీవరకాయుల ఒక లక్షణాలు, వీరు ఆశావాదులు, అంటే సంతోషంగా ఉంటారు, పాజిటివ్ లక్షణాలను కలిగి ఉంటారు, కలుపుగోలుగా ఉంటారు, అంటే ఇతరులతో సులభంగా కలిసిపోతారు, ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. వీరు బహిర్వర్తనులుగా ఉండడం జరుగుతుంది. క్రీడాకాయులు దేహ దారుఢ్యాన్ని కలిగి, అంటే శరీరం యొక్క సౌష్ఠవాన్ని కలిగి, కండపుష్టి అక్కడ రాసాము, శరీర సౌష్ఠవాన్ని కలిగి ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. జనరల్గా క్రీడాకారులు ధైర్య సాహసాలను కలిగి ఉండాల్సిందే, వీళ్ళు ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. సన్నగా పొడవుగా ఉంటారు. వీళ్ళు అంతర్వర్తనులు, ఇంట్రోవర్ట్స్ అంటాము, అంతర్వర్తనులు. వీరు పీవరకాయలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటారు, ఫ్రాంషుకాయులు. పైన ఆశావాదులైతే ఇక్కడ ఫ్రాంషుకాయులు నిరాశావాదులు. వీరు సంతోషంగా ఉండరు, అంటే విచారంగా ఉంటారు. ఆవర్డ్ రాసుకోండి, విచారంగా ఉంటారు. ప్రతి విషయానికి బాధపడుతూ ఉంటారు. ఎవరితోనూ వీరు కలువరు, అంటే కొంత
నిగూఢమైనటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ప్రధానంగా రూప సిద్ధాంతాలలో హిప్పోక్రటిస్ వర్గీకరణ తర్వాత ఎర్నెస్ట్ క్రెష్మర్ వర్గీకరణ శరీర నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని. చెప్పండి ఒకసారి. రకము పీవరకాయలు, క్రీడాకాయలు, ఫ్రాంశకాయలు. ఇంగ్లీష్ వెర్షన్లో కూడా పివైక్నిక్, అథ్లెట్స్, లెప్టోసోమాటిక్. ఈ విధంగా ఎర్నెస్ట్ క్రెష్మర్ వర్గీకరణ. క్రెష్మర్ వర్గీకరణ తర్వాత మనకు రూప సిద్ధాంతాలలో మరొక వర్గీకరణ. అయితే దాదాపుగా లక్షణాలు ఒకే విధంగా కనపడతాయి క్రెష్మర్ వర్గీకరణలలో, అదేవిధంగా షెల్డన్ వర్గీకరణలో. కానీ రకాలే తేడా అంటే టైప్స్. అందులో మరి షెల్డన్ యొక్క వర్గీకరణను మనం అబ్జర్వ్ చేస్తే, షెల్డన్ వర్గీకరణ అని మీరు రాసే క్రమంలో, నోట్స్ రాసే క్రమంలో, వినే క్రమంలో షెల్డన్ క్లాసిఫికేషన్, షెల్డన్ వర్గీకరణ రకాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు స్థూలకాయలు షెల్డన్ ప్రకారము 3 రకాల వ్యక్తులు. ఈయన శరీర ఆకృతి ఆధారంగా వర్గీకరించడం జరిగింది. స్థూలకాయలు ఎండోమార్ఫిక్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మధ్యమకాయలు. అదే మనము క్రెష్మర్ వర్గీకరణలో క్రీడాకాయలు అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి మధ్యమకాయలు. అదేవిధంగా లంబకుశకాయలు, లంబకుశకాయలు. మధ్యమకాయలను మెసోమార్ఫిక్ అన్నాం. లంబకుశకాయలను ఎక్టోమార్ఫిక్ అని పిలవడం జరిగింది. మరి శరీర ఆకృతి ఆధారంగా చూసినట్లయితే ప్రధానంగా వీరి యొక్క శరీర నిర్మాణం లావుగా ఉంటారు. కొవ్వు పట్టి లావుగా ఉంటారు. క్రొవ్వును కలిగి లావుగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. నవ్వకూడదు, లావుగా ఉంటారు క్రొవ్వును పట్టి. మధ్యమకాయలు వీరు కూడా కండపుష్టి కలిగి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కండపుష్టిని కలిగి ఉంటారు. లంబకుశకాయలు సన్నగా, పీలగా, పొడవుగా ఉంటారు. జనరల్గా లంబకుశకాయలు ఒక పిక్చర్ రూపంలో, ఇటు చూడండి. లంబకుశకాయలను అంటే ఒక్కొక్క దానికి తీసుకుందాం. స్థూలకాయలేమో ఇలా లావుగా క్రొవ్వును కలిగి. మధ్యమకాయలు పటిష్టమైనటువంటి కండపుష్టి. లంబకుశకాయలేమో సన్నగా, బలహీనంగా ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. పొడవుగా ఉంటారు. మరి వీరి యొక్క లక్షణాలను మనం అబ్జర్వ్ చేసినప్పుడు క్రెష్మర్ వర్గీకరణ మాదిరిగానే ఉంటుంది. షెల్డన్ వర్గీకరణ, క్రెష్మర్ వర్గీకరణ లక్షణాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. సింపుల్గా చూస్తే అంతర్వర్తనులు, ఆశావాదులు, సంతోషంగా ఉంటారు, కలుపుగోలుగా ఉంటారు, ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు స్థూలకాయలు. మధ్యమకాయలు కండపుష్టిని కలిగి ఉంటారు, దేహ దారుఢ్యాన్ని కలిగి ఉంటారు, ధైర్య సాహసాలతో ఉంటారు. లంబకుశకాయలు వచ్చేసరికి ఇక్కడ స్థూలకాయలు బహిర్వర్తనులు సెట్ చేసుకోండి. లంబకుశకాయలు అంతర్వర్తనులు, ఆనందంగా ఉండరు అంటే విచారంగా ఉంటారు.
ఒంటరిగా ఉంటారు. ప్రతి విషయానికి కూడా విచారంగా విషాదంగా ఏదో కోల్పోయినట్లుగా ఉండడం జరుగుతుంది. అత్యంత ఉల్లాసంగా ఉత్సాహంగా కనబడేవారు స్థూలకాయులు. వీరు జనరల్గా బడబడ మాట్లాడుతూ ఉంటారు. లంబకుశకాయులు ముభావులుగా ఎవరైనా మందలిస్తేనే మాట్లాడడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇక మీ ఇష్టం వచ్చినట్టుగా అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఇట్లానే ఉంటారా అందరూ మనుషులు లేదా వ్యక్తుల యొక్క మూర్తిమత్వము? స్థూలకాయము, మధ్యమకాయ, లంబకుశకాయులు, అదేవిధంగా క్రెష్మర్ వర్గీకరణలో పీవరకాయలు, క్రీడాకాయలు, ఫ్రాంస్కాయలు అని వర్గీకరించారు కదా సార్ అని అంటే, జనరల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు వ్యక్తుల మూర్తిమత్వం అనేది ఈ లక్షణాల మిశ్రమంతో ఉంటుంది. మనము లక్షణాలను మాట్లాడేటప్పుడు, మూర్తిమత్వ లక్షణాలను మాట్లాడేటప్పుడు కూడా మూర్తిమత్వము ఏకీకృత మొత్తము, మూర్తిమత్వంలో అనేక అంశాలు ఉంటాయనే విషయాన్ని కూడా మనం మాట్లాడడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇవి మిక్స్డ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ షెల్డన్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వ్యక్తుల మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి టేబుల్ క్రింద దీన్ని రాసుకునే ప్రయత్నం చేయండి. 1.1.7 రేటింగ్ స్కేల్ను ఇవ్వడం జరిగింది. ఉదాహరణ కనుక చూసినట్లయితే గాంధీజీ సన్నగా పొడవుగా కనిపిస్తాడు. సన్నగా పొడవుగా కనిపిస్తే మనకు లంబకుశకాయ వర్గము, ప్రాంశుకాయ వర్గంగా కనపడతాయి. మరి గాంధీజీ అంతర్వర్తనుడే, కానీ అతడు సాంఘిక సంబంధాలను కలిగి ఉన్నాడు, రాజకీయ సంబంధాలను కలిగి ఉన్నాడు, అందరితో మంచి చెడు కార్యక్రమాలను పంచుకున్నాడు, లక్ష్యం కోసము పనిచేయడం జరిగింది, ఉల్లాసంగా అందరినీ ఉద్యమాలలో భాగం చేయడం జరిగింది. అట్లాంటప్పుడు అతని శరీర నిర్మాణం ఆధారంగానే మొత్తంగా మనం అంచనా వేయడానికి వీలు లేదు. అందుకనే షెల్డన్ 1.1.7 రేటింగ్ స్కేల్ను తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. దాని ఆధారంగా వ్యక్తుల మూర్తిమత్వం అంటే వ్యక్తులలో ఈ 3 రకాల లక్షణాలు, ఉభయ లక్షణాలు అనేటటువంటివి ఉండవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి సన్నగా ఉన్నప్పటికీ, పీలగా ఉన్నప్పటికీ, అంటే వీరు శరీర ఆకృతి, శరీర నిర్మాణం ఆధారంగా ఆ విధంగా వర్గీకరించారు, కానీ ఇవి ఒకే వ్యక్తిలో ఒకే విధంగా ఉండవు. అంటే ఒక వ్యక్తిలో స్థూలకాయుడు అయినటువంటి ఒక వ్యక్తి కూడా ఒంటరిగా ఉండవచ్చు. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతంగా ఉండడంలో తప్పు లేదు, కానీ ఒంటరితనం, ఐసోలేట్ అనేటటువంటిది మంచిది కాదు అనే విషయాన్ని అభ్యర్థులు గ్రహించాలి. అబ్రహాం లింకన్ సన్నగా పొడవుగా ఉంటాడు, కానీ రాజకీయ రంగంలో రాణించి, విద్యారంగంలో రాణించి అమెరికాకు అధ్యక్షుడుగా కలిగినాడు. నెక్స్ట్, ఇవి ప్రధానంగా రూప సిద్ధాంతాలలో క్రెష్మర్ వర్గీకరణ, షెల్డన్ వర్గీకరణ, హిపోక్రటీస్ వర్గీకరణల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్, వ్యక్తులు సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచిని బట్టి, వ్యక్తులు సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచిని బట్టి వ్యక్తుల యొక్క మూర్తిమత్వాన్ని, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచిని బట్టి వ్యక్తుల మూర్తిమత్వాన్ని ప్రధానంగా 2 రకాలుగా విభజించాడు. దానిని మనం కార్ల్ యూంగ్
వర్గీకరణ అంటాం. ఇది కూడా రూప సిద్ధాంతాల్లో భాగమే, కన్ఫ్యూజ్ కావద్దు. మరి కార్ల్ యుంగ్ ప్రధానంగా వ్యక్తులను అంతర్వర్తనులు అంటే ఇంగ్లీష్ వర్డ్ కూడా అవసరమండి. ఇంట్రోవర్ట్స్, బహిర్వర్తనులు అంటే ఎక్స్ట్రోవర్ట్స్. ఇప్పటి వరకు మనం చర్చించినటువంటి సిద్ధాంతాలను మీరు అర్థం చేసుకుంటే ఈ ఏరియాను చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. బహిర్వర్తనులు, ఎక్స్ట్రోవర్ట్స్. మరి అంతర్వర్తనులు అన్నప్పుడు జనరల్గా అంతర్వర్తనులకు ఉదాహరణలను చూసినట్లయితే ఎగ్జాంపుల్ కవులు, రచయితలు, తత్వవేత్తలు, మేధావులు అంతర్వర్తనుల లక్షణాలను కలిగి ఉంటారు. అంతర్వర్తన లక్షణాలను మనం అబ్జర్వ్ చేసినప్పుడు వీరు ఏకాంతంగా ఉంటారు, ఎవరితో సరిగా కలువరు, చదవడానికి రాయడానికి ఇష్టపడతారు, ఎక్కువగా మాట్లాడరు. వీరు మిత భాషులు అంటే మితంగా అవసరం మేరకు మాత్రమే మాట్లాడతారు. ఈ అంతర్వర్తనులు సాంఘిక సంబంధాలను కలిగి ఉండరు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఉండవు. మరి బహిర్వర్తనులు, ఎక్స్ట్రోవర్ట్స్ ఇతరులతో కలిసిమెలిసి ఉంటారు, ఆనందంగా ఉండడం జరుగుతుంది, ఇతరులతో కలిసిమెలిసి ఉంటారు. అంతర్వర్తనులు ఏమో విచారంగా ఉంటారు. బహిర్వర్తనులు ఇతరులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. వీరు వదరుబోతులు అంటే మాటకారులు, మాట్లాడుతూనే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ అంతర్వర్తనులు మితభాష్యులు అంటే బహిర్వర్తనలకు వచ్చేసరికి వదరుబోతులు, మాటకారులు. వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అంటే సాంఘిక సంబంధాలను కలిగి ఉంటారు కాబట్టి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు. మరి బహిర్వర్తనులకు ఉదాహరణ అంతర్వర్తనులైనటువంటి వారి మూర్తిమత్వం ప్రధానంగా కవులు, రచయితలు, తత్వవేత్తలు, మేధావులు అన్నాం. బహిర్వర్తనులకి ఉదాహరణ రాజకీయ నాయకులు, అదేవిధంగా సంఘ సేవకులు, రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వ్యాపారవేత్తలు. వీరు బహిర్వర్తనలకు ఉదాహరణలుగా వీరిని మనం అబ్జర్వ్ చేస్తాం. బహిర్వర్తనలకు ఉదాహరణలుగా వీరిని మనం చెప్పుకుంటాం. ఇది ప్రధానంగా కార్ల్ యూంగ్ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం. మరి అంతర్వర్తనలు, బహిర్వర్తనలుగానే వ్యక్తుల మూర్తిమత్వం ఉంటుందా సార్ సమాజంలో అన్నప్పుడు అంతర్వర్తనుల లక్షణాలు, బహిర్వర్తనుల లక్షణాలు కలిసి ఉంటాయి అని చెప్పి కార్ల్ యూంగ్ మరొక పదాన్ని కూడా చెప్పాడు. దానినే ఉభయవర్తనులు, యాంబివర్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. అంతర్వర్తనుల లక్షణాలు, బహిర్వర్తనుల లక్షణాలు మిక్స్డ్గా ఉంటే మిక్స్డ్గా ఉంటాయి. అందుకనే కార్ల్ యూంగ్ వ్యక్తులను అంతర్వర్తనులు, బహిర్వర్తనులు, ఉభయవర్తనులు, యాంబివర్ట్స్ అని
వర్గీకరించడం జరిగింది తన యొక్క సిద్ధాంతంలో భాగంగా. చూడండి, ఈ టాపిక్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి క్లియర్గా. హిప్పోక్రటీస్ వర్గీకరణ, షెల్డన్ వర్గీకరణ, క్రెష్మర్ వర్గీకరణ, అదేవిధంగా కార్ల్ యూంగ్ వర్గీకరణ. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం, వ్యక్తుల చిత్తవృత్తులను ఆధారంగా చేసుకొని వ్యక్తుల మూర్తిమత్వాన్ని వర్గీకరించింది హిప్పోక్రటీస్. శరీర నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించినది క్రెష్మర్. శరీర ఆకృతిని ఆధారంగా చేసుకొని వర్గీకరించినది షెల్డన్. వ్యక్తులు సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచిని బట్టి వర్గీకరించినటువంటి వ్యక్తి కార్ల్ యూంగ్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలా. ఇక విషయంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరొక వర్గీకరణ రూప సిద్ధాంతాల్లో ఉన్నాం. విలువలను ఆధారంగా చేసుకొని, విలువల ఆధారంగా, వాల్యూస్ బేస్డ్, విలువల ఆధారంగా వ్యక్తుల మూర్తిమత్వ వర్గీకరణ. విలువలను ఆధారంగా చేసుకొని వ్యక్తులను వర్గీకరించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్ప్రాంగర్. దీనినే మనం స్ప్రాంగర్ వర్గీకరణ అని అంటున్నాం. ప్రధానంగా ఈయన వర్గీకరణలో సైద్ధాంతిక విలువలు గల వారు, ఇది కూడా టేబుల్ ఫార్మాట్లోనే మీరు రాసుకోండి పేజీలను అడ్డంగా ఉంచి. ఇక్కడనేమో వర్గీకరణ, ఇక్కడికి వచ్చేసరికి లక్షణాలు, అంటే వ్యక్తులు అని రాసుకోండి. ఇక్కడ వ్యక్తులను అవసరం లేదు. స్ప్రాంగర్ వర్గీకరణ సైద్ధాంతిక విలువలు, ఇటు సైడ్ లక్షణాలు అని రాసుకోండి. సైద్ధాంతిక విలువలు గలవారు 2. సెకండ్ వన్ ఆర్థిక విలువలు గలవారు. సాంఘిక విలువలు గలవారు, సాంఘిక విలువలు గలవారు. సరే, ఇంగ్లీష్ వెర్షన్లో కూడా వస్తున్నాను. సైద్ధాంతిక విలువలు గలవారు థియరిటికల్ వాల్యూస్, ఆర్థిక విలువలు గలవారు ఎకనామికల్ వాల్యూస్, సాంఘిక విలువలు గలవారు సోషల్ వాల్యూస్, పొలిటికల్ వాల్యూస్ రాజకీయ విలువలు గలవారు, అదేవిధంగా రిలీజియస్ వాల్యూస్ మత సంబంధ విలువలు గలవారు. లాస్ట్ వన్ సౌందర్యాత్మక విలువలు గలవారు. రిలీజియస్ వాల్యూస్, ఎస్థెటిక్ వాల్యూస్. ఇక్కడ చూడండి రాస్తున్నాను, ఎస్థెటిక్ అని పలకకూడదు, ఈస్థెటిక్ వాల్యూస్ ఆర్ ఎస్థెటిక్ వాల్యూస్. ఒకసారి క్లియర్గా ఆలోచించండి. విలువలను ఆధారంగా చేసుకొని వ్యక్తుల మూర్తిమత్వాన్ని ఆధారంగా వ్యక్తులను 6 రకాలుగా వర్గీకరించాడు స్ప్రాంగర్. థియరిటికల్ వాల్యూస్ సైద్ధాంతిక విలువలు గలవారు, ఎకనామికల్ వాల్యూస్ ఆర్థిక విలువలు గలవారు, సోషల్ వాల్యూస్ సాంఘిక విలువలు గలవారు, పొలిటికల్ వాల్యూస్ రాజకీయ విలువలు గలవారు, రిలీజియస్ వాల్యూస్ మత సంబంధ విలువలు గలవారు, ఎస్థెటిక్ వాల్యూస్ సౌందర్యాత్మక విలువలు కలిగినటువంటి వారు. నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాలను నమ్మి వాటిని ఆచరిస్తూ, జాగ్రత్తగా వినాలా, నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాలను నమ్మి వాటిని ఆచరిస్తూ జీవితాన్ని గడిపేటటువంటి వారు కలిగినటువంటి విలువలను సైద్ధాంతిక విలువలు అంటారు. సైద్ధాంతిక విలువలు కలిగిన వారు అంటారు. ఉదాహరణలు ఇక్కడ కార్ల్ మార్క్స్ తన జీవితాన్ని అంతా కూడా నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాల కోసము వాటిని నమ్మి త్యాగం చేసినటువంటి మహానుభావుడు కార్ల్ మార్క్స్.
అంటే సైద్ధాంతిక విలువలు కలిగినాడు. లక్షణాలలో ఒకటే వాడు రాసుకోండి, నిర్దిష్టమైనటువంటి విలువలు కలిగి విలువలను నమ్మి జీవితాన్ని గడిపినవారు. ఎగ్జాంపుల్ కార్ల్ మార్క్స్. నెక్స్ట్, ఆర్థిక విలువలు కలిగినటువంటి వారు. వీరు ప్రతి విషయాన్ని కూడా ఆర్థిక విషయాల దృష్ట్యా బేరీజు వేస్తారు. అంటే లాభ నష్టాల దృష్ట్యా బేరీజు వేస్తారు. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, అంటే ప్రతిదాన్ని కూడా ఎకనామిక్ బేస్డే, డబ్బులకే ఇక్కడ విలువ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. డబ్బులతో కాలాన్ని కొలుస్తారు వీళ్ళు, రూపాయలతో. మరి ఈ ఆర్థిక విలువలు కలిగిన వారికి ఉదాహరణ టాటా, బిర్లా, ధీరుభాయ్ అంబానీ, టాటా, జీవికే ఇట్లాంటి వారు. సాంఘిక విలువలు గలవారు. వీరు సాంఘిక సేవా దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఉదాహరణను తీసుకున్నట్లయితే మదర్ తెరీసా, అదేవిధంగా సేవా దృక్పథాన్ని కలిగి ఉంటారు. సాంఘిక సేవను చేస్తూ ఉంటారు ఈ సాంఘిక సేవలు కలిగినటువంటి వారు. రాజకీయ విలువలు కలిగినటువంటి వారు రాజకీయ ప్రాబల్యం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. సమస్యలను సృష్టించేటటువంటి వారు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు. సమస్యను సృష్టించేది వీళ్ళే, సమస్యను పరిష్కరించేది కూడా వీరే. ఉదాహరణ రాజకీయ నాయకులు. మీకు నచ్చిన రాజకీయ నాయకుడి పేరు రాసుకోండి, నేను చెప్పను. ఓకే, మత సంబంధమైనటువంటి విలువలు గలవారు మత సంబంధమైనటువంటి విలువలు గలవారు రిలీజియస్ వాల్యూస్. వీరు మత ప్రాబల్యం కలిగినటువంటి వ్యక్తులు. ఇతరులను చాలా తక్కువ సమయంలో ప్రభావితం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మత ప్రచారకులు. ఉదాహరణ రాసుకోవాలా మత ప్రచారకులని. నెక్స్ట్, సౌందర్యాత్మక విలువలు గలవారు. వీళ్ళు సౌందర్యానికి, అలంకరణలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఉదాహరణ హీరోయిన్లు లేదా యువకులు, కౌమార దశలో ఉన్న వాళ్ళు ప్రధానంగా. సరే, అదంతా రాయకండి. కళాత్మక పోషకులు వీళ్ళు. సౌందర్యాత్మక విలువలు కలిగినటువంటి వారు అలంకరణలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఉదాహరణ హీరోయిన్స్ అనే అంశాన్ని అబ్జర్వ్ చేయండి. ఇది ప్రధానంగా రూప సిద్ధాంతాలకు సంబంధించినటువంటి వర్గీకరణ. రూప సిద్ధాంతాలలో నెంబర్ 1 హిపోక్రటిస్ వర్గీకరణ, నెంబర్ 2 క్రిష్మర్ వర్గీకరణ, నెంబర్ 3 షెల్డన్ వర్గీకరణ, నెంబర్ 4 కార్ల్ యుంగ్ వర్గీకరణ, నెంబర్ 5 స్ప్రాంగర్ వర్గీకరణ. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు, ఆల్రెడీ రాశాను అక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో. ఈ 6 లెటర్స్ని కలిపి చదవండి ఒకసారి. టెస్ప్రా, T థియరిటికల్ వాల్యూస్, E ఎకనామికల్ వాల్యూస్, S సోషల్ వాల్యూస్, P పొలిటికల్ వాల్యూస్, R రిలీజియస్ వాల్యూస్, A ఎస్థెటిక్ వాల్యూస్. స్ప్రాంగర్ వర్గీకరణ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. టెస్ప్రా అని గుర్తుపెట్టుకొని 1కి 2 సార్లు చదివితే ఈజీగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ లక్షణాంశ సిద్ధాంతాలను డిస్కస్ చేద్దాం. లక్షణాంశ సిద్ధాంతాలు మూర్తిమత్వ సిద్ధాంతాల్లో భాగంగా ట్రేట్ థియరీస్. లక్షణాంశ సిద్ధాంతాలు ముందుగా మనము క్లాసిఫికేషన్లో చర్చించినట్టుగా, వర్గీకరణలో చర్చించినట్టుగా లక్షణాంశ సిద్ధాంతాలు 2 రకాలు ప్రధానంగా. ఒకటి ఆర్బీ క్యాటిల్ లక్షణాంశ సిద్ధాంతం. వ్యక్తుల యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకుని ట్రేట్స్ అంటాం. ట్రేట్స్ అంటే లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ అనే పదం కాకుండా ట్రేట్స్. వ్యక్తుల యొక్క లక్షణాంశాలను ఆధారంగా చేసుకొని ప్రతిపాదించబడ్డటువంటి అంశాలు
మూర్తిమత్వాన్ని చెప్పే సిద్ధాంతాలు ఇవి. ఆర్బి క్యాటిల్ లక్షణాంశ సిద్ధాంతం నిర్వచనాలలో ఫస్ట్ నిర్వచనం ఈయనకు సంబంధించి చెప్పడం జరిగింది. ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో అది అతని యొక్క మూర్తిమత్వం. ఒక సన్నివేశంలో ఏ విధంగా వ్యక్తి ప్రవర్తిస్తాడో ప్రాగుప్తీకరించడానికి దోహదపడే లక్షణాంశాల సమైక్యమే మూర్తిమత్వం అని ఆర్బి క్యాటిల్ తెలియజేయడం జరిగింది. ఇతని ప్రకారము ఇతడు పరిశోధనలు చేశాడు. అనేక మంది వ్యక్తుల యొక్క మూర్తిమత్వ లక్షణాంశాలను పరీక్షించాడు. అలా పరీక్షించగా మొదటగా 17,953 లక్షణాలను ఈయన పరిశీలించడం జరిగింది వ్యక్తుల అందరిలో. ఈ 17,953 లక్షణాలను కోడిఫైడ్ చేశాడు, క్రమబద్ధీకరించాడు, క్రోడీకరించి 171 ప్రాథమిక లక్షణాంశాలను ఈయన క్రోడీకరించడం అనేటటువంటిది జరిగింది. ఈ 171 ప్రాథమిక లక్షణాలను మళ్ళీ అబ్జర్వ్ చేసి ఈ 171 నుండి ఈయన ప్రధానంగా 16 లక్షణాలను, అదేవిధంగా ఈ ప్రాథమిక లక్షణాల నుండి 35 అంటే 171 లక్షణాలను క్రోడీకరించాడు. మళ్ళీ క్రోడీకరించి ఈయన 35 ప్రాథమిక లక్షణాలు, 35 ప్రైమరీ ట్రేట్స్ ప్రాథమిక లక్షణాలుగా ప్రతిపాదించడం జరిగింది. 16 మూల లక్షణాలు సోర్స్ ట్రేట్స్ మూల లక్షణాలుగా ప్రతిపాదించడం జరిగింది. కన్ఫ్యూజ్ కావద్దు. 17,953ని క్రోడీకరించి 171 లక్షణాలను తీసుకున్నాడు. ఈ 171లో 35 ప్రైమరీ ట్రేట్స్, 16 సోర్స్ ట్రేట్స్ మూల లక్షణాంశాలు. మరి ఈ 16 లక్షణాంశాలనే ఆధారంగా చేసుకొని ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతమే 16 PF ఫ్యాక్టర్, 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ థియరీ అంటారు దీనినే 16 PF థియరీ. మరి ఈ మూల లక్షణాంశాలు 16 మూల లక్షణాంశాలు ప్రధానంగా వ్యక్తిలో అనువంశికంగా రావడం జరుగుతుంది, వ్యక్తిలో అనువంశికంగా సంక్రమిస్తాయి. ప్రాథమిక లక్షణాలు పరిసరాల వల్ల ప్రభావితం లేదా పరిసరాల వల్ల సంక్రమించడం అనేటటువంటిది జరుగుతుంది. మన ఆర్బి క్యాటిల్ దృష్టి పెట్టింది మాత్రము ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతము 16 PF ఫ్యాక్టర్ థియరీ. ఇది ఆర్బి క్యాటిల్ లక్షణాంశ సిద్ధాంతాలు. అంటే వ్యక్తిలో 16 మూల లక్షణాలను బట్టి అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చని చిన్న చేంజ్ అండి చేసుకోండి. కన్ఫ్యూజ్ కావద్దు, చిన్న చేంజ్, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. చిన్న చేంజ్. 171 ఏమో ప్రాథమిక లక్షణాంశాలు అంటారు, 35నేమో ఉపరితల. ఇది ఒకటే చేంజ్ చేసుకోండి, మిగతా విషయాలన్నీ కామన్. 35 ఉపరితల లక్షణాంశాలండి. సోర్స్ 35 ఉపరితల లక్షణాంశాలు, 16 మూల లక్షణాలు. ఉపరితల లక్షణాంశాలను సర్ఫేస్ ట్రేట్స్ అంటారు, మూల లక్షణాలను సోర్స్. అదొక్క చిన్న పదం యాడ్ చేసుకోండి. ఇది లక్షణాంశ సిద్ధాంతాలలో ఆర్బి క్యాటిల్ లక్షణాంశ సిద్ధాంతానికి సంబంధించినది. నెక్స్ట్
తర్వాత లక్షణాంశ సిద్ధాంతాలలో మరొక ముఖ్యమైనటువంటి లక్షణాంశ సిద్ధాంతం ఆల్పోర్ట్ వర్గీకరణ. ఆల్పోర్ట్ వర్గీకరణ. ఆల్పోర్ట్ వర్గీకరణను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆల్పోర్ట్ క్లాసిఫికేషన్ లక్షణాంశ సిద్ధాంతాల్లో భాగంగా ఆల్పోర్ట్ వర్గీకరణ. ఆల్పోర్ట్ మూర్తిమత్వ సిద్ధాంతాల్లో ప్రధానంగా ఈయన యొక్క వర్గీకరణను మనం అబ్జర్వ్ చేస్తే వర్గీకరణ ఈయన లక్షణాంశ సిద్ధాంతాల్లో ప్రాథమిక లక్షణాంశాలు, కేంద్ర లక్షణాంశాలు, ప్రైమరీ ట్రేట్స్, సెంట్రల్ ట్రేట్స్, కేంద్ర లక్షణాంశాలు, అదేవిధంగా మాధ్యమిక లక్షణాంశాలని ఈ 3 అంశాలుగా వ్యక్తుల యొక్క మూర్తిమత్వాన్ని వివరించడం జరిగింది. ఈ ప్రాథమిక లక్షణాలు అనేటివి ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఆల్పోర్ట్ ప్రకారము 10 నుండి 15 లక్షణాలను ఆధారంగా చేసుకొని అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయచ్చు. కమ్ టు ద పాయింట్, డోంట్ డైవర్ట్ ద టాపిక్. ప్రాథమిక లక్షణాంశాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి, ప్రైమరీ ట్రేట్స్. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి 10 నుండి 15 లక్షణాంశాలను ఆధారంగా చేసుకొని అతని మూర్తిమత్వాన్ని అంచనా వేయచ్చు అంటున్నాడు. ఉదాహరణకు దయ, కరుణ, జాలి, ఉదారత, ప్రేమ ఇట్లాంటి లక్షణాల ఆధారంగా అతని యొక్క లక్షణాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు. ప్రైమరీ ట్రేట్స్. కేంద్ర లక్షణాలు ఇవి ఏ వ్యక్తికి సంబంధించినవో ఆ వ్యక్తిలో మాత్రమే ఉంటాయి. ప్రాథమిక లక్షణాలలో ఏ స్టేట్మెంట్ ఇచ్చానో అందరిలో ఉంటాయి. కేంద్ర లక్షణాలలో ఏ వ్యక్తికి సంబంధించినయో ఆ వ్యక్తిలో మాత్రమే ఉండడం జరుగుతుంది. అంటే సులభంగా ఒక వ్యక్తిని ఇతర వ్యక్తుల నుంచి వేరు చేసేటటువంటి లక్షణాలను కేంద్ర లక్షణాలు అంటారు. ఉదాహరణ హాస్య చతురత. హాస్య చతురత, అందరూ హాస్యాన్ని పలికించలేరు. ఆ తర్వాత ధైర్య సాహసాలు, అంటే ఇవి ఇతర వ్యక్తుల నుంచి ఒక వ్యక్తిని వేరు చేస్తాయి. కేంద్రక లక్షణాలు వ్యక్తి కేంద్రీకృతంగా ఉంటాయి. పిరికితనం, ధైర్య సాహసాలు, హాస్య చతురత, పిరికితనం వీటిని ఉదాహరణలుగా తీసుకుంటాం. మాధ్యమిక లక్షణాలు కేంద్ర లక్షణాల మాదిరిగానే మాధ్యమిక లక్షణాలు అనేటటువంటివి ఉండడం జరుగుతూ ఉంది. ఇవి ఆల్పోర్ట్ వర్గీకరణలో ఉన్నటువంటి 3 లక్షణాంశాలు. ఆల్పోర్ట్ వర్గీకరణ లక్షణాంశ సిద్ధాంతంగా దీన్ని పరిగణించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పటి వరకు మనము రూప సిద్ధాంతాలను డిస్కస్ చేసాం, లక్షణాంశ సిద్ధాంతాలను డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇక మూర్తిమత్వ సిద్ధాంతాలలో మరొక ముఖ్యమైనటువంటి అంశము నిర్మితి సిద్ధాంతాలు, స్ట్రక్చరల్ థియరీస్. నిర్మితి సిద్ధాంతాలు. ఈ నిర్మితి సిద్ధాంతాలలో మరి ఏ ఏ అంశాలు ఉన్నాయి అనే అంశాన్ని చూద్దాం. స్ట్రక్చరల్ థియరీస్, నిర్మితి సిద్ధాంతాలు. నిర్మితి సిద్ధాంతాలలో ప్రధానంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతము. మరి ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వారు. ఈయన మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది.
అచేతన ప్రేరణ, అన్కాన్షియస్ మోటివేషన్ థియరీ, అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదేవిధంగా ఇడ్, ఈగో, సూపర్ ఈగోలకి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఇడ్, ఈగో, సూపర్ ఈగోలకి. ఇడ్ అంటే అచిత్తు, ఈగో అహము, సూపర్ ఈగో అధ్యాహానికి ఈయన ప్రాధాన్యతనిచ్చాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ప్రసిద్ధమైనటువంటి గ్రంథము ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనేటటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. స్వప్న విశ్లేషణము అంటే కళల గురించి విశ్లేషణ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథాన్ని ఆసియా దేశానికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ని మనోవిశ్లేషణ సిద్ధాంత పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ అని కూడా, మనోవిశ్లేషణ సిద్ధాంత పితామహుడు అని కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ను పిలవడం జరుగుతుంది. ఈయన తన కూతురు అయినటువంటి ఎన్నా ఫ్రాయిడ్తో కలిసి రక్షక తంత్రాలను ప్రతిపాదించడం జరిగింది. సరే ఫ్రెండ్స్, నిర్మితి సిద్ధాంతాలలో ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు ఒకటి మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్దే. రెండవ అంశం మనోలైంగిక వికాస సిద్ధాంతం. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని 5 దశలుగా చెప్పింది కూడా ఆస్ట్రియా దేశానికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడే. ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం కూడా నిర్మితి సిద్ధాంతమే. బట్ దీనిని వికాసము, పెరుగుదల వికాసం అనే పాఠ్యాంశంలో మనము డీటెయిల్డ్గా టేబుల్ రూపంలో చర్చించడం జరిగింది. ఇక్కడ మనము నిర్మితి సిద్ధాంతాలకు సంబంధించి సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క నిర్మితి సిద్ధాంతాలను అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతము చెప్పే అంశం ఏమిటి? సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ప్రధానంగా ఒకటి, ఈయన తన సిద్ధాంతంలో 3 అంశాలను వివరించడం జరిగింది. ఇందులో మొదటి అంశం శరీరోపరితల శక్తి, శరీర ఉపరితల శక్తి. దీనిని ప్రధానంగా మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ఈ సిద్ధాంతాలలో సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి అంశాలను గమనించినప్పుడు ఈయన చెప్పింది 3 అంశాలుగా చెప్పడం జరిగింది. ఒకటేమో చలన శక్తి, రెండవ అంశమేమో ఆర్జిత శక్తి, మూడవ అంశమేమో మూర్తిమత్వ నిర్మాణం. ఈ చలన శక్తిలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు, చలన శక్తిలో ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనే అంశాలు. అదేవిధంగా ఆర్జిత శక్తిలో ఈరాస్, థెనటాస్ ఆర్ థెరటాస్ అనే అంశం. అదేవిధంగా మూర్తిమత్వ నిర్మాణంలో చేతనము, ఉపచేతనము, అచేతనము, చేతనము, ఉపచేతనము, అచేతనము, కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్ అని ఈ 3 రకాలుగా వివరించడం జరిగింది తన మనోవిశ్లేషణ సిద్ధాంతంలో భాగంగా. వాటిని గురించి డీటెయిల్డ్గా చర్చిద్దాం. నిర్మితి సిద్ధాంతాలని డిస్కస్ చేస్తున్నాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతంలో భాగంగా చలన శక్తి, మూర్తిమత్వ నిర్మాణం, కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్సనాలిటీ, ఈ 2 వర్డ్స్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. చలన శక్తిలో సిగ్మండ్ ఫ్రాయిడ్ 3 విషయాలను వివరించాడు. ఇడ్, అచిత్తు, ఈగో, అహము, సూపర్ ఈగో,
అద్యహము. సూపర్ ఈగో ద్యహం. అచిత్తు జీవ సంబంధితమైనది, బయోలాజికల్ ఫ్యాక్టర్, జీవ సంబంధిత కారకం. అహం పరిసర సంబంధ కారకం, జీవ సంబంధిత బయోలాజికల్ ఫ్యాక్టర్ అంటే అనువంశికత ప్రభావం కూడా కొంత ఉండవచ్చు. ఇది పరిసర సంబంధిత కారకం, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఫ్యాక్టర్. అద్యహము కల్చరల్ రిలేటెడ్, సాంస్కృతిక సంబంధ కారకం. అచిత్తు మొరటైనది, తన సంతోషాన్ని తానే తీర్చుకుంటుంది, తన సంతోషాన్ని మాత్రమే చూస్తుంది. మొరటైనది, విచిత్రమైనది, వెంటనే కోరికలను తీర్చుకోవాలనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆ కోరికలు తీరకపోతే కుంటనం ఏర్పడుతుంది. సంఘర్షణల ద్వారా ఆ కోరికలను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే తన ఇష్టానికి ప్రవర్తిస్తుంది, తన సుఖాన్ని మాత్రమే కోరుకుంటుంది. జనరల్గా ఇష్టశుద్ధి అనేటటువంటి పదాన్ని వాడతాం. అచిత్తు అనేటటువంటిది ప్రాథమికమైన లక్షణానికి సంబంధించింది. ఈ అచిత్తు ఆనంద సూత్రంపై ఆధారపడి ఉంటుంది. లా ఆఫ్ ప్లెజర్, ఆనంద సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే తన ఆనందాన్ని తక్షణ కోరికలను మాత్రమే తీర్చుకుంటుంది. ఉదాహరణ పబ్లిక్ పరీక్షలలో పక్కవాడి యొక్క పేపర్లలో ఆన్సర్ చూసి రాయమంటుంది అచిత్తు. అహం వరకు వద్దాం. ఇది పరిసర సంబంధమైన కారకం. అచిత్తులో కలిగేటటువంటి కోరికలను నియంత్రిస్తుంది. అచిత్తులో కలిగే కోరికలను నియంత్రిస్తుంది. అచిత్తులో కలిగే కోరికలు పరిగెత్తే గుర్రమైతే ఆ గుర్రాన్ని నియంత్రించే రౌతు లాంటిది అహం. పక్కవాడి ఆన్సర్ షీట్లో చూసి ఆన్సర్లు రాయమనేటటువంటిది అచిత్తు అయితే, వద్దు బాబు ఇన్విజిలేటర్ గమనిస్తూ ఉన్నాడు, పక్కవాడి పేపర్లో చూసి రాసేటప్పుడు జాగ్రత్తగా వహించుమని అహం చెబుతుంది. అంటే అచిత్తులో కలిగేటటువంటి కోరికలను నియంత్రిస్తుంది. ఇది వాస్తవిక సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే రాస్తున్నాను చూడండి. వాస్తవిక సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. లా ఆఫ్ రియాలిటీ. ఇది ప్రాథమిక అంశమైతే, అచిత్తు ప్రాథమిక అంశమైతే, ఇది ద్వితీయ కారకంగా ద్వితీయ ప్రవర్తన కారకంగా సెకండరీ బిహేవియర్ ఫ్యాక్టర్గా చూస్తాం. సూపర్ ఈగో అద్యహం ఇది సాంస్కృతిక సంబంధమైంది, నైతిక సంబంధమైంది. నీతి బోధకుడు, నైతిక సంబంధితము, నీతి బోధకుడు, అంతరాత్మ, నీతి బోధకుడు మరియు అంతరాత్మ ఈ సూపర్ ఈగో. ఈ మూడింటిని కలిపి ఉదాహరణ ఇస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి ముందు. ఆనంద సూత్రం పై అచిత్తు ఆనంద సూత్రంపై ఆధారపడితే అహం
వాస్తవిక సూత్రంపై ఆధారపడితే అధ్యాహం అనేటటువంటిది నైతిక సూత్రంపై ఆధారపడి ఉంటుంది. లా ఆఫ్ మోరాలిటీ అంటే మంచి చెడులను నిర్ణయించేటటువంటిది. నీతి ప్రబోధకుడు అంతరాత్మ. పక్కవాడి పబ్లిక్ పరీక్షలలో తోటి విద్యార్థి పేపర్లో చూసి కాపీ కొట్టమని చెప్పేది అచిత్తు అయితే, ఇన్విజిలేటర్ చూస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేది అహం. అలా కాదు, సొంతంగా ఆన్సర్ తెలిస్తే రాయి, పరీక్షలో రాయి, పరీక్షలో జవాబు రాయము, లేకపోతే పక్కవాడి పేపర్లో చూసి రాయడం అనేటటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. ఇప్పుడే నువ్వు మోసం నేర్చుకుంటున్నావు, భవిష్యత్ మొత్తం అలానే తయారవుతావు అంటుంది సూపర్ ఈగో. మరొక ఉదాహరణ ఆనంద సూత్రం. అందమైన అమ్మాయి కనిపించగానే రోజా పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పమంటుంది ఇడ్. పక్కనే అన్నయ్య ఉన్నాడు, అమ్మాయి యొక్క అన్నయ్య ఉన్నాడు, చూసుకో జాగ్రత్త అని చెప్తుంది అహం. సూపర్ ఈగో. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరి మనులు అని చెప్తుంది అధ్యాహం. చలన శక్తి మూర్తిమత్వ నిర్మాణంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ 3 అంశాలను ఇవ్వడం జరిగింది. చెప్పండి చూద్దాం ఒకసారి. ఇడ్ అచిత్తు, ఈగో అహం, సూపర్ ఈగో అధ్యాహానికి సంబంధించినటువంటి అంశం. వెంటనే కోరికలు తీర్చుకోమంటుంది అచిత్తు. వాస్తవానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోమంటుంది అహం. మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని చూడమంటుంది సూపర్ ఈగో అధ్యాహం అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల. ఇది ప్రధానంగా చలన శక్తికి సంబంధించినటువంటి అంశం. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాం, టాపిక్ డైవర్ట్ కావద్దు. ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం సైకో అనాలిసిస్ థియరీలో చలన శక్తి తర్వాత ఆర్జిత శక్తి, ఈ ఆర్జిత శక్తిని 2 భాగాలుగా చెప్పడం జరిగింది. ఒకటి ఈరాస్, రెండవది థెనటాస్. ఈరాస్ అంటే జీవితేచ్ఛ, జీవించాలనే కోరిక కలిగి ఉండడం. థెనటాస్ లేదా ఈ పదాన్ని థెరటాస్, 2 వర్డ్స్ రాసుకోండి. మరణేచ్ఛ, మరణ ఏచ్ఛ, మరణేచ్ఛ. ఈరాస్ జీవితేచ్ఛ, ఇది సహజాతం. ఇవి 2 కూడా సహజాతాలే. సహజాతాలు అంటే ఇన్స్టింక్ట్స్, పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలను సహజాతాలు అంటారు. మరి ఈరాస్ అంటే తాను సంతోషంగా ఉండాలా, తనతో పాటు ఇతరులు కూడా సంతోషంగా ఉండడాన్ని, ఇతరులు సంతోషంగా ఉండడానికి పాటుపడేదానిని ఈరాస్ జీవితేచ్ఛ అని అంటారు. థెరటాస్ మరణేచ్ఛ, ఎప్పుడు మరణించాలనే సహజాతాన్ని కలిగి ఉంటాడు, మరణించాలనే సహజాతాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడనేమో జీవించాలనేటటువంటి సహజాతం, తాను సంతోషంగా ఉండడు, ఇతరులను కూడా సంతోషంగా ఉండనివ్వకుండా మరణించాలనే సహజాతం కలిగి ఉండడాన్ని థెనటాస్ లేదా థెరటాస్ అంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతంలో ఆర్జిత శక్తిగా దీన్ని చెప్పడం జరుగుతుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మరొక ముఖ్యమైనటువంటి అంశము
శరీరోపరితల శక్తి. శరీరోపరితల శక్తి, దీనిని మూర్తిమత్వ గతిశీలత అంటారు. పర్సనాలిటీ, మొబిలిటీ, మూర్తిమత్వ గతిశీలత. దీనిని 3 అంశాలుగా వివరించడం జరిగింది ఆస్ట్రియా దేశానికి చెందిన మనోవిశ్లేషణ సిద్ధాంత పితామహుడు అయినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇందులో ఈ 3 భాగాలలో మొదటిది చేతనం, కాన్షియస్నెస్ అంటాం. రెండవది ఉపచేతనం, సబ్ కాన్షియస్నెస్ అంటాం ఇంగ్లీష్ వెర్షన్లో. మూడవది అచేతనం, అన్కాన్షియస్నెస్ అని పిలవడం జరుగుతుంది. చేతనము అంటే వర్తమాన అనుభవాలు, ప్రజెంట్ ఎక్స్పీరియన్సెస్. వర్తమాన అనుభవాలు చేతనంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే తక్షణమే గుర్తుకు తెచ్చుకునేటటువంటి ప్రక్రియ. ఉదాహరణకి ఒక ప్రశ్నను అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్తే వ్యక్తి చేతనములో ఉన్నట్టు. అంటే మానవుని యొక్క మానసిక నిర్మాణంలో, అతని వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో చేతనం, వర్తమాన అనుభవాలు చేతనంలో ఉంటాయి. ఒక ప్రశ్న అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పడాన్ని చేతనం అంటాం. ఉపచేతనం, సబ్ కాన్షియస్నెస్, ఇది కొద్ది ప్రయత్నం మీద ఆలోచించి సమాధానాన్ని చెప్పడం ఉపచేతనం అంటారు. ఈ ఉపచేతనంలో ప్రధానంగా ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు కొంత ఆలోచించి సమాధానాన్ని చెప్పడం ఉపచేతనం. ఉపచేతనంలో ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే ఒక స్నేహితుణ్ణి చూసి కొంతకాలానికి అతన్ని గుర్తుపట్టడం ఉపచేతనం. అచేతనము, అన్కాన్షియస్నెస్. ఈ అచేతనము అనేటటువంటిది నిద్రిస్తున్నప్పుడు, మత్తు మందులు తీసుకున్నప్పుడు అచేతనంలోకి వెళ్ళడం జరుగుతుంది. చిన్ననాటి అనుభవాలు, బాధాకరమైనటువంటి సంఘటనలు చేతనంలో నుంచి అచేతనంలోకి పంపడం జరుగుతుంది. దానినే దమనం అంటాం. ఈ అచేతనంలో ఉన్నటువంటి అనుభవాలు కూడా వ్యక్తి యొక్క మూర్తిమత్వంపై ప్రభావం అనేటటువంటివి చూపడం జరుగుతుంది అని ప్రధానంగా మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం తెలియజేస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క విశ్లేషణ సిద్ధాంతంలో మరి ఈ శరీరోపరితల శక్తిని మూర్తిమత్వ గతిశీలతగా మనం మాట్లాడుకున్నాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం. బ్రీఫ్గా చూసినప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రాన్ని బ్రీఫ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మొదటగా చలన శక్తి, మూర్తిమత్వ నిర్మాణం, రెండవది ఆర్జిత శక్తి, మూడవది శరీర ఉపరితల శక్తి, మూర్తిమత్వ గతిశీలత. చలన శక్తిలో అచిత్తు, అహము, అధ్యాహం. ఆర్జిత శక్తిలో ఈరాస్, థెనటాస్. శరీరోపరితల శక్తి లేదా మూర్తిమత్వ గతిశీలతలో చేతనము, ఉపచేతనము, అచేతనము అనే అంశాలను డిస్కస్ చేసాం. ఇది ప్రధానంగా మనోవిశ్లేషణ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశం. ఇక సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క నిర్మితి సిద్ధాంతాలలో మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం లైంగిక వికాస సిద్ధాంతం. లైంగిక వికాస సిద్ధాంతం. సైకో సెక్సువల్
డెవలప్మెంట్ థియరీ. Psychosexual development theory propagated by Sigmund Freud from Austria. మనోలైంగిక వికాస సిద్ధాంతం గురించి మాట్లాడే క్రమంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతి వ్యక్తిలో, ప్రతి శిశువులో, చిన్న పిల్లవాడిలో కూడా కొంత మోతాదులో లైంగికేచ్ఛ అనేది ఉంటుంది. ఈ లైంగికేచ్ఛనే లిబిడో అని చెప్పడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క లైంగికతను సంతృప్తి పరచుకోవడం అనేది పుట్టుక నుంచి మరణించేంత వరకు జరుగుతుంది అని, అది వివిధ దశల గుండా జరుగుతుంది అని మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని 5 దశలుగా ఇవ్వడం జరిగింది. ఈ 5 దశలలో కూడా మనోలైంగిక వికాస సిద్ధాంతంలో ఈ 5 దశలు వివిధ కేంద్రాల ద్వారా జరుగుతుంది. మానవునిలో ఉన్నటువంటి వివిధ కేంద్రాల ద్వారా ఈ లైంగిక వికాసం అనేది జరుగుతుంది అని, వ్యక్తి యొక్క అసలు ప్రవర్తనకు లేదా వ్యక్తి యొక్క వికాసానికి, వ్యక్తి మూర్తిమత్వానికి లైంగికతకు సహసంబంధం ఉందని చెప్తాడు. వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి లైంగిక వికాసానికి సంబంధం ఉందని చెప్పి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతమే మనోలైంగిక వికాస సిద్ధాంతం. ఈ మనోలైంగిక వికాస సిద్ధాంతంలో 5 దశలు, వివిధ దశల గుండా కొన్ని లక్షణాలు ఉంటాయంటాడు. ఆ 5 దశల్లో మరి మొదటి దశను మనం అబ్జర్వ్ చేసినప్పుడు, మొదటిది మౌఖిక దశ. దీనిని ఓరల్ స్టేజ్ అంటారు. మౌఖిక దశ, ఓరల్ జననం నుండి 1 సంవత్సరం వరకు ఉంటుంది. జననం నుండి 1 సంవత్సరం వరకు. రెండవది ఆసన దశ. దీనిని అనల్ స్టేజ్ అంటారు. ఇది ప్రధానంగా 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు, లేదా 1 నుంచి 3 సంవత్సరాల వరకు. కన్ఫ్యూజ్ కాకుండా 2 to 3 years వరకు అనే అంశాన్ని తీసుకుందాం. మౌఖిక దశ, ఆసన దశ తర్వాత 3వ దశ శిశ్న దశ. దీనిని ఫలిక్ స్టేజ్ అంటారు. ఫలిక్ స్టేజ్, శిశ్న దశ. ఈ ఫలిక్ స్టేజ్ 4 to 6 years, 4 నుండి 6 సంవత్సరాలు. 4వ దశ గుప్త దశ. ఈ గుప్త దశ 6 to 11 years. గుప్త దశను లెటెన్సీ స్టేజ్గా పిలుస్తాం ఇంగ్లీష్ వెర్షన్లో. ఆ తర్వాత 5వ దశ లేదా సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస సిద్ధాంతంలో చివరి దశ జననాంగ దశ. 11 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు. ఈ 5 దశలు, మౌఖిక దశ, ఆసన దశ, శిశ్న దశ, గుప్త దశ, జననాంగ దశ, ఈ 5 దశలు వివిధ కేంద్ర కాల ద్వారా శిశువు తన లైంగికతను తీర్చుకుంటాడని 5 దశలను వివరించడం జరిగింది. ఈ దశలను ఒక్కొక్క దానిని మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ముందుగా ఏ దశ ఉందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. మొదటి దశను మౌఖిక దశ అన్నాం కదా. మౌఖిక దశ యొక్క కాలం చెప్పండి. జననం నుండి 1 సంవత్సరం వరకు. మౌఖిక దశలో శిశువు కామోద్దీపన కేంద్రము, శిశువు యొక్క కామోద్దీపన కేంద్రము అంటే తన లైంగికతను సంతృప్తిపరచుకునేటటువంటి కేంద్రము నోరు, మౌత్.
తన యొక్క లైంగికతను నోటి ద్వారా తీర్చుకోవడము అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ శిశువు అందిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా తల్లి యొక్క చనుబాలను, మాతృమూర్తి యొక్క చనుబాలను త్రాగడం ద్వారా తన యొక్క లైంగిక సంతృప్తిని పొందడం అనేటువంటిది జరుగుతుంది మౌఖిక దశలో. మౌఖిక దశ యొక్క వయసు జననం నుంచి 1 సంవత్సరం వరకు అన్నాం. ఈ మౌఖిక దశను 2 భాగాలుగా విభజించడం జరిగింది. మళ్ళీ మౌఖిక దశను 2 భాగాలుగా విభజించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కార్ల్ అబ్రహం ప్రకారము మౌఖిక దశ 2 భాగాలు. ఒకటి మౌఖిక క్రియాత్మక దశ, ఓరల్ ప్యాసివ్ స్టేజ్, మౌఖిక నిష్క్రియాత్మక దశ. రెండవది మౌఖిక దౌర్జన్య దశ, మౌఖిక దౌర్జన్య దశ. ఈ మౌఖిక నిష్క్రియాత్మక దశలో శిశువు ఎలా ఉంటాడు అనంటే తల్లి యొక్క శరీర అవయవాలు తన శరీర అవయవాలుగా భావిస్తాడు. మౌఖిక దౌర్జన్య దశలో తల్లి శరీర అవయవాలను తన శరీర అవయవాలుగా భావించకుండా వాటితో చిలిపి చేష్టలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. తల్లి యొక్క స్తన్యాన్ని పొందుతూ ఆ తల్లి స్తన్యాన్ని కొరకడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు మౌఖిక దౌర్జన్యంలో. ఇలా మౌఖిక దశను గురించి చెప్పడం జరిగింది. మరి మౌఖిక దశలో శిశువు స్త్రీభవనం చెందితే, అంటే తన యొక్క లైంగిక వికాసం గనక కుంటుబడితే, స్త్రీభవనం అంటే గుర్తుపెట్టుకోండి, లైంగిక వికాసము, సెక్సువల్ డెవలప్మెంట్ ఆగిపోవడం, కుంటుపడడం. స్త్రీభవనం చెందితే శిశువుల యొక్క మూర్తిమత్వం ఎలా ఉంటుందంటే ధనదాహం, అధికార దాహాన్ని కలిగి ఉంటారు, ప్రేమ దాహం కలిగి ఉంటారు. అదేవిధంగా గోళ్ళు కొరకడం, నెయిల్ బైటింగ్, అదేవిధంగా నెయిల్ బైటింగ్, బెడ్ వెట్టింగ్, ప్రక్క తడపడము, వాటితో పాటు థమ్ సకింగ్, వేళ్ళు చీకడం, వేళ్ళను నోట్లో వేసుకొని చీకడం లాంటి, లేదా వేళ్ళను నోట్లో వేసుకొని చూసనం చేయడం, అంటే ఇట్లాంటి లక్షణాలను కలిగి ఉంటారు మౌఖిక దశలో స్త్రీభవనం చెందితే, లైంగిక వికాసం కుంటుబడితే. కాన్సన్ట్రేట్ చేయండి మరొకసారి. ధనదాహం, అధికార దాహం, ప్రేమదాహం, గోళ్ళు కొరకడం, ప్రక్క తడపడం, వేళ్ళను చీకడం లాంటివి, వేళ్ళను చూసనం చేయడము, నోట్లో వేలేసుకొని చూసనం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. పీల్చడం, నోట్లో వేలేసుకొని మౌఖిక దశలో స్త్రీభవనం చెందడం వల్ల కలిగే లక్షణాలు శిశువులకి. ఇక 2వ దశ, దానికి ముందు దీన్ని ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ బేసులో చూద్దాం. మౌఖిక దశ యొక్క కాలం ఏమిటి? మీరే చెప్పాలి. జననం నుంచి 1 సంవత్సరం. కామోద్దీపన కేంద్రం నోరు. శిశువు అందిన వస్తువును ఏం చేస్తాడు? అందిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటాడు. కార్ల్ అబ్రహం ప్రకారము మౌఖిక దశ ఎన్ని భాగాలు? 2 దశలుగా చెప్పాడు. ఒకటి మౌఖిక నిష్క్రియాత్మక దశ, రెండవది మౌఖిక దౌర్జన్య దశ. స్త్రీభవనం చెందడం వల్ల కలిగేటటువంటి లక్షణాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి, రీకాల్ చేస్తూ ఉండండి. రీకాల్, రిపిటేషన్, రీక్యాప్చులైజేషన్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక మౌఖిక దశ తర్వాత సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క లైంగిక వికాస సిద్ధాంత లేదా వికాస దశలలో, వికాస సిద్ధాంతంలో 2వ దశ ఆసన దశ, యానల్ స్టేజ్. ఆసన దశ యొక్క వయస్సు, ఏజ్లు కూడా ముఖ్యమే. ఈ సిద్ధాంతంలో ఏజెస్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలా. 2 నుంచి 3 సంవత్సరాల వరకు
ఆసన దశను యానల్ స్టేజ్ అని పిలిచాం. ఎన్నవ స్టేజ్ మరి? సెకండ్ స్టేజ్. ఆసన దశలో శిశువు యొక్క కామోద్దీపన కేంద్రం పాయువు. కామోద్దీపన కేంద్రం, శిశువు యొక్క కామోద్దీపన కేంద్రం పాయువు. ఇక్కడ అంటే ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు టాయిలెట్ ట్రైనింగ్, టాయిలెట్ శిక్షణను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. టాయిలెట్ శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఆసన దశను కార్ల్ అబ్రహం ఆసన దశను 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఆసన బహిష్కరణ దశ, ఆసన బహిష్కరణ దశ. రెండవ దశను అబ్జర్వ్ చేస్తూ ఆసన దశ, ఆసన ధారణ దశ. అంటే ఇక్కడ శిశువు విసర్జన ఎక్కువగా చేసి సంతృప్తిని పొందడం జరుగుతుంది. దానిని ఆసన బహిష్కరణ అంటారు. ఇక్కడ ఆసన దశలో ఉన్నటువంటి శిశువు విసర్జన చేయక ఉగ్గబట్టుకొని ఇక్కడ సంతృప్తిని చెందుతూ ఉంటాడు, ఆనందం చెందుతూ ఉంటాడు. దీనిని ఆసన ధారణ దశ అంటారు. మరి ఈ ఆసన దశలో స్థిరీభవనం చెందినట్లయితే, ఆసన దశలో స్థిరీభవనం అంటే ఏమనుకున్నాం? లైంగిక వికాసం కుంటుబడినట్లయితే ఇక్కడ కూడా ధనదాహం, అదేవిధంగా పిసినారిగా ఉంటారు, పిసినారిగా ఉండడం జరుగుతుంది. లేదా ఉదార స్వభావులు అంటే దాన ధర్మాలను ఎక్కువగా చేసేటటువంటి వారు ఉదార స్వభావులుగా మారుతారు. ఇక్కడ స్థిరీభవనం చెందితే వివాద స్వభావులుగా కూడా మారుతారు. లేదా శాంత స్వభావులు అంటే పాజిటివ్గా నెగిటివ్గా మారవచ్చు. వివాద స్వభావులు, శాంత స్వభావులు, ధనదాహము, పిసినారి, ఉదార స్వభావులుగా కూడా మారడానికి అవకాశం, అంటే ఆ లక్షణాలు మూర్తిమత్వంలో ప్రస్ఫుటం కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఆసన దశకు సంబంధించినటువంటి అంశం. మరి మౌఖిక దశలో కామోద్దీపన కేంద్రం నోరు. ఆసన దశలో కామోద్దీపన కేంద్రం 5. మౌఖిక దశ యొక్క వయసు జననం నుంచి 1 సంవత్సరం. ఆసన దశ యొక్క వయసు 2 నుంచి 3 సంవత్సరాలు. మౌఖిక దశను కార్ల్ అబ్రహం ఎన్ని రకాలుగా విభజించాడు? 2 దశలుగా. అదేవిధంగా ఆసన దశను ఎన్ని దశలుగా? 2 దశలుగా. ఆసన దశ, ఆసన బహిష్కరణ దశ, ఆసన ధారణ దశగా కార్ల్ అబ్రహం వర్గీకరించాడు. ఇక ఆసన దశ తర్వాత శిశ్న దశ. చెప్పారా ఆన్సర్? వింటున్నారా లేదా? ఇంతకీ మౌఖిక దశను డిస్కస్ చేసాం మనోలైంగిక వికాస సిద్ధాంతంలో భాగంగా. ఆసన దశను అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్ 3వ దశను మనం కనుక చూసినట్లయితే శిశ్న దశ. దీనిని ఫలిక్ స్టేజ్, శిశ్న దశ ఫలిక్ స్టేజ్ అని చూస్తున్నాం. శిశ్న దశ యొక్క వయసు 4 to 6. ఇక్కడ కామోద్దీపన కేంద్రం జననేంద్రియాలు, జననాంగాలు. శిశువుకి జననాంగాలపైన ఇక్కడ ఆసక్తి అనేటటువంటిది కలగడం జరుగుతూ ఉంది. మరి ఈ శిశ్న దశలో 2 ప్రధానమైనటువంటి లక్షణాలను అబ్జర్వ్ చేయవచ్చు. ఒకటేమో ఎడిఫస్ కాంప్లెక్స్, రెండవది ఎలక్ట్రా కాంప్లెక్స్. ఎడిఫస్ కాంప్లెక్స్ అంటే బాలుడు తండ్రిని ప్రత్యర్థిగా భావించి తల్లి ప్రేమానురాగాలను పొందడం ఎడిఫస్ కాంప్లెక్స్. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే బాలిక తల్లిని ప్రత్యర్థిగా భావించి తండ్రి ప్రేమానురాగాలు పొందడం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దీనిని.
ఎడిపస్ కాంప్లెక్స్లో బాలుడు తన తల్లిని ప్రత్యర్థిగా భావించి ఎడిపస్ కాంప్లెక్స్లో బాలుడు తన తండ్రిని ప్రత్యర్థిగా భావించి తల్లి యొక్క ప్రేమానురాగాలు పొందుతాడు. ఎలక్ట్రా కాంప్లెక్స్లో బాలిక తన తల్లిని ప్రత్యర్థిగా భావించి తండ్రి యొక్క ప్రేమానురాగాలు పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఈ శిశున దశ వచ్చేసరికి శిశువుల్లో అహం అనేటటువంటి భావన, ఈగో అనేటటువంటిది డెవలప్ కావడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. శిశువు ఇక్కడ జననాంగాలను తాకి ఆనందం పొందుతూ ఉంటాడు. చాలామంది తల్లిదండ్రులు అది తప్పుడు ప్రక్రియగా భావిస్తారు, కానీ అది జైవిక సంబంధంగా వచ్చేదే, వేరే ఉద్దేశం అంటూ అందులో ఏమీ లేదు. అట్లాంటి చర్యలను ఆపకూడదు. ఇది మనోలైంగిక వికాస దశలలో సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస సిద్ధాంతంలో 3వ దశగా మనం గమనిస్తాం. క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఎడిపస్ ఎలక్ట్రా కాంప్లెక్స్లు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస దశలలో ఈ క్రింది వానిలో ఏ దశకు చెందినవి అని 4 దశలు ఇస్తాడు. మౌఖిక దశ, ఆసన దశ, గుప్త దశ, శిశున దశ అంటాడు. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ 4వ దశ చెప్పండి ఒకసారి. 4వ దశ ఏమిటి? సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస దశలలో 4వ దశ గుప్త దశ. గుప్త దశని లెటెన్సీ స్టేజ్ అని పిలవడం జరుగుతుంది. లెటెన్సీ స్టేజ్ యొక్క వయస్సు 6 నుండి 11 సంవత్సరాలు. 6 to 11 ఇయర్స్ లెటెన్సీ స్టేజ్. ఇక్కడ పిల్లల్లో అధ్యాహం ఏర్పడుతుంది. అంటే మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని తెలుసుకుంటారు. తారతమ్యాన్ని తెలుసుకోవడం వల్ల సూపర్ ఈగో ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా బాలుడు తండ్రితో, బాలిక తల్లితో తాదాత్మ్యం చెందేటటువంటి దశ, తాదాత్మ్యం ఐడెంటిఫికేషన్ చెందేటటువంటి దశ గుప్త దశ, లెటెన్సీ స్టేజ్. ఇక్కడ పిల్లలు సమాజంలో ఉండేటటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను అన్నిటినీ గమనిస్తూ తమ యొక్క దౌర్జన్యశీలాన్ని తగ్గించుకోవడము అనేటటువంటిది జరుగుతూ ఉంది గుప్త దశలో. ఈ గుప్త దశ నాటికి శిశువు ప్రధానంగా యవ్వనావిర్భావము, అదేవిధంగా పూర్వ కౌమారంలో ఉండడం జరుగుతుంది. యవ్వనావిర్భావము, పూర్వ కౌమారము, ఫ్రీ అడలసెన్స్కి రావడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. గుప్త దశ నాటికి మనోలైంగిక వికాస సిద్ధాంతం ప్రకారం శిశువు ఈ వికాస దశకు చేరుకుంటాడు అని క్వశ్చన్ ఇస్తాడు. యవనావిర్భావం మరియు పూర్వ కౌమారం అనే అంశాన్ని అభ్యర్థులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలా. ఇక 5వ దశ గుప్త దశ తర్వాత 5వ దశ జననాంగాల దశ, జెనెటల్ స్టేజ్గా పిలవడం జరుగుతుంది. జననాంగాల దశ 5th స్టేజ్ని జననాంగాల దశ. ఈ జననాంగాల దశకు వచ్చేసరికి జెనెటల్ స్టేజ్లో వయస్సు 11 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు. జననాంగాల దశలో శిశువులు ప్రధానంగా బాలికలు బాలురతో మరియు బాలురు బాలికలతో ముచ్చటించడానికి, కాలాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. లైంగిక అవయవాల మీద అవగాహన ఏర్పడుతుంది. సెకండరీ సెక్సువల్ ఆర్గాన్స్, గౌణ లైంగిక లక్షణాలు కూడా అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరుగుతుంది ఈ దశలో. ఈ దశ నాటికి శిశువు ప్రధానంగా
ఉత్తర కౌమారము మరియు పూర్వ వయోజనము, ఉత్తర కౌమారము మరియు పూర్వ వయోజనానికి చేరుకుంటాడు. తల్లిదండ్రులు ఇక్కడ పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలతో మాట్లాడాన్ని తప్పు పట్టకూడదు, ఎందుకనంటే ఇది ఒక జీవ సంబంధితమైన అంశము అని సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో లైంగిక వికాస దశలను చెప్పడం జరిగింది. చాలామంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది. వ్యక్తి యొక్క వికాసానికి లైంగికతకు సహసంబంధం ఉంటుంది అని చెప్పి ప్రతిపాదించబడినది ఈ మనోలైంగిక వికాస సిద్ధాంతం. దీనిని వ్యతిరేకిస్తూ లిబిడో లైంగికేచ్ఛ మాత్రమే కాకుండా సమాజం ఉంటుంది, ఆ సమాజంలో అభివృద్ధి చెందాల వ్యక్తి అని సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యుడు అయినటువంటి ఎరిక్ ఎరిక్సన్ ఇతనిని వ్యతిరేకించి, తన గురువును వ్యతిరేకించి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతమే మనోసాంఘిక వికాస సిద్ధాంతం. దానిని మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేయడం జరిగింది, ఎందుకంటే అకార్డింగ్ టు టెట్ సిలబస్ ప్రకారం. థ్యాంక్ యూ. ఇవి ప్రధానంగా మూర్తిమత్వ సిద్ధాంతాలు. కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతుల గురించి డిస్కస్ చేద్దాం.